వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంచారి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే టాంపాలో హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అని ఉంటుంది. సో ఆ టెంపుల్లో ఏందనంటే బోనాల పండుగ అయితే ఎత్తాలి. మన తెలంగాణ బోనాల పండుగ చేస్తున్నారు. సో చూడ్డానికి అయితే మనం అయితే ఇప్పుడు బండి వేసుకొని పోతాం. సో పోయినాక అక్కడ ఏం జరుగుతుంది, విజువల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు అన్నది మీకు చూపిస్తా. ఒక 32 మైల్స్ ఉంది పోయేది, అంటే 40 కిలోమీటర్లు గంట టైం పడుతుంది. సో చూస్తున్నా ఇదే మన హైవే అయిపోతుంది అంటుంది. ట్రాఫిక్ అయితే క్రేజీ ఉంది. అవుతుంది సార్, రిటర్న్ పెట్టుకుంటారు నాకు. గ్యాప్లకి వెళ్ళి అయితే మనం అయితే వెళ్ళిపోవాలి. ఇక ట్రాఫిక్ అయితే చూసిలు కదా, ఇక్కడ అక్కడ రాకపోతే ట్రాఫిక్ టూ మచ్. 20 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర ట్రాఫిక్. ఇదంతా వేయిస్తున్నారు వీళ్ళంతా, బైక్స్ ఇట్లా వేయిస్తారు అన్నట్టు. లేన్ని షేర్ చేసుకోవడం అని అంటారు దీన్ని. హారం కొట్టద్దు, జస్ట్ వాళ్ళే చూసుకొని సైడ్ ఇచ్చేదాకా వెయిట్ చేసి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ చూడండి, ఎవడొకడు ఇతడు వదుద్దాం, వడియాలి, మనమే తీసుకోవాలి. ట్రాఫిక్ అయితే బాగానే ఉన్నట్టున్నది. మనడైతే కాపు ఉందని చెప్పి సైన్ చేసిండు ముంగట. అక్కడ లెఫ్ట్ సైడ్ లో పోలీసు వాడు ఉండే. మనోడు ఏంది చూసి ఆ కార్ పైన ఇట్లా కొడతా ఉండే. మీకు అనిపించిందో లేదో. ట్రాఫిక్ కి చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. కానీ ట్రాఫిక్ లేకపోతే బండి మీద ఎంత స్పీడ్ వెళ్ళినా ఏమనిపించదు. ఇంకా జాకెట్ వేసుకోలేదు. జాకెట్ వేసుకుంటే అబ్బో హాట్ బాక్సే. హే చిట్టి పక్కకు పో. సో మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ మట్టిలో దిగబడుతుంది కాబట్టి ఇండియన్ స్టైల్ పార్కింగ్ అయితే చేసిన. స్టాండ్ పెట్టేసి ఇండియన్ స్టైల్ స్టాండ్ పెట్టాలంటే బండ సెట్ చేసేసి ఇండియన్ స్టైల్ పార్కింగ్ అయితే చేసేసినాం మనం. సో ఇప్పుడైతే ఇది టెంపుల్ పార్కింగ్. అందరైతే బోనాలు తీసుకొని వచ్చేసిళ్ళు. ఇక్కడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఎక్కడైతే పూజ చేసిల్లో అక్కడికి వెళ్తారు అన్నట్టు. సో ఆ పూజ చేసింది మీకు ఎండ్లో చూపిస్తా. పోతరాజు కనిపిస్తుండు కదా, బోనాల దగ్గరనైతే పోతరాజు డాన్స్ చేస్తాడు జనరల్ గా. ఇక్కడ కూడా డాన్స్ చేయడానికే వస్తుండు, పిలిచిళ్ళు ఇప్పుడైతే మనల్ని. సో ఇప్పుడు డాన్స్ చేస్తాడు. పోతరాజు డాన్స్ ఇన్ అమెరికా అన్నమాట.
సో పెద్ద మనిషి అయితే గుమ్మడికాయ పలగొడుతుండు. గుమ్మడికాయ పలగొట్టిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారంట. సో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తారు అందరు బోనాలు పట్టుకొని. వీళ్ళిద్దరైతే తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా కమ్యూనిటీలో పెద్దవాళ్ళు అన్నమాట. సో ఒక అతను గుమ్మడికాయ బలగొట్టాడు, ఒక అతను కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇక ఇప్పుడైతే అందరు రెడీ అవుతారు ప్రదక్షిణాలు చేయడానికి. ప్రదక్షిణాలకైతే పోతున్నారు అన్నమాట. క్రేజీ ఏంటి అంటే ఇదంతా ఏందని చెప్పేసి ఒక అమెరికన్ అయితే వీడియో తీస్తుంది మనల్ని, ఏం చేస్తున్నారు మన వాళ్ళు అని చెప్పేసి ప్రదక్షిణాలు చేస్తుంటే. ఇక ప్రదక్షిణాలు చేసుడు అయిపోయినాక గుడి బయటకి అయితే వచ్చేసినాం. గుడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే పూజ చేశారో అక్కడికి బోనాలను తీసుకెళ్తున్నారు అన్నట్టు. వాళ్ళైతే బోనాలను తీసుకొస్తున్నారు. నేను ఇక్కడ ఇప్పుడు రద్దీ లేనప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడైతే పూజ చేసి ఆ తర్వాత బోనాలని గుళ్ళోకి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి గుళ్ళో ప్రదక్షిణాలు చేసి ఇప్పటిదాకా చూసారు కదా, అదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి బోనాలను తీసుకొని ఇక్కడికి వస్తారు. తెలిసిందే కదా, ఇక మన బోనాల పాటలు విన్నామని అంటే మనకైతే కాళ్ళు చేతులు ఆగాయి కాబట్టి మన వాళ్ళు అయితే డాన్స్ చేసుడు స్టార్ట్ చేసిల్లు అనమాట. మంచిగా చిందులు వేసుకుంటా అమ్మవారిని అయితే మళ్ళీ పూజ చేసిన దగ్గరికి అయితే తీసుకొచ్చిళ్ళు. నేనైతే సడన్ గా చూసి షాక్ అయినా. ఇక్కడ ఒక అమ్మకైతే దేవుడు వచ్చింది, చూడండి ఎట్లా చేస్తుంది దేవుడు వస్తే. ఇక తర్వాతనైతే ఆమెని లోపలికి తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టిళ్ళు. ఫైనల్గా ఇక అమ్మవారి దగ్గరికి అయితే బోనాలు తీసుకొని వచ్చేసిళ్ళు అనమాట. తీసుకొచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి ఇప్పుడైతే బోనం పెడతారు కదా, అదైతే చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఒక హాల్ అన్నట్టు, ఇందులో కల్చరల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసిళ్ళు. వీళ్ళంతా ఎవరనంటే మన కమ్యూనిటీకి హెల్ప్ చేసిన వాళ్ళు. ఈ వాల్ పైన హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఫొటోస్ అవుతున్నాయి అన్నట్టు. ఇదే కల్చరల్ ఈవెంట్ జరిగే హాల్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టిళ్ళు. ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే నేను చాలా రోజుల తర్వాత చూసిన ఇక్కడ. ఇక అక్కడ ఈవెంట్ అయితే అయిపోయిన తర్వాత గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే గుళ్ళోకి వచ్చిన. లోపల ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండదు. సో ఇదైతే గోపురం, తర్వాత లోపలనైతే టెంపుల్ ఉంటుంది.
దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసిన, ఇక ఇంటికి పోతున్నా, ఇక స్టార్ట్ అవుతున్నా. మధ్యలో అయితే పిచ్చి వర్షం కొట్టింది, బండి మీద వాటర్ అంతా అదే. ట్రాఫిక్ ఎలా ఉందో చూడాలి. ట్రాఫిక్ అయితే అసలు రీజన్ ఉండదు, ఏముండదు, ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ క్లోజర్ ఉండదు, క్రాష్ ఉండదు, ఏముండదు, కానీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ కిందనే ఉంటాయి ఇవి. ఇక ఈ రోజుకైతే అంతే అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ మేము ముందుంటా.